హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ కృష్ణప్రసాద్ మృత్యుంజయ హోమం జరుగుతున్న గుడికే వచ్చాడని తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శారదని పిలిచి, అత్తయ్య ఆయన కూడా వచ్చేశారు, ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు అదే అర్థం కావట్లేదమ్మా అని శారద అంటుంది. మీరేమీ కంగారు పడకండి, మావయ్య గారు ఎవరికీ కనపడకుండా నేనేమైనా దొరుకుతుందేమో చూస్తానని చెప్పి చుట్టూ వెతుకుతుంది భూమి. అప్పుడే భూమికి ఒక చీర కనబడుతుంది. వెంటనే పాప మా చీరని తీసుకొచ్చి కృష్ణప్రసాద్ హోమం జరుగుతున్న ప్లేస్లో చుట్టూ తెరలా కట్టి కృష్ణప్రసాద్ ఎవరికీ కనపడనివ్వకుండా చేస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా ఎవరినో వెతుకుతూ గుడికి వచ్చిన వెంటనే చెర్రీ గగన్ని చూస్తాడు. ఒక్కసారిగా చెర్రీ హ్యాపీగా గగన్ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య అన్నయ్య నువ్వేంటిక్కడ అని అడుగుతారు. ఏం లేదురా చెర్రీ, ఒక చిన్న పనుంది అందుకే వచ్చాను అని అంటారు. ఓ అవునా అన్నయ్య, సరే రా మమ్మల్ని ఆశీర్వదించు అని అంటారు. ఏంట్రా నువ్వు ఒక్కడవే రాలేదా అని అడుగుతారు. లేదన్నయ్యా, నేను నా భార్య ఇద్దరం వచ్చావు. ఏయ్ ఏంటి చూస్తున్నావు, వెళ్ళు వెళ్ళి గగన్ అన్నయ్య ఆశీర్వాదం తీసుకో అని అంటాడు చెర్రీ. ఇంకా వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది. అలా నక్షత్ర నాకు భర్త అవ్వాల్సిన వాడి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇంకా అపూర్వ వాళ్ళైతే గగన్ని చూస్తూ, ఏంటి చెర్రీ వీడితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఏంట్రా మీ ఇద్దరే వచ్చారన్నారు, తోడుగా నువ్వు ఈ గంగిరెద్దుని కూడా తెచ్చుకున్నావా అని అంటాడు గగన్. రే గగన్ అని అంటుంది అపూర్వ. నువ్వు నాకు ఇచ్చే మర్యాదను బట్టే నేను నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది. అయినా గుడిలో ఉన్నాం, గుడిలో ఉన్నప్పుడు మంచి మాటలు మాట్లాడాలి, అర్థమైందా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా గగన్ చేసిన అవమానానికి ఛ అని అనుకుంటుంది అలా అపూర్వ. ఇంకా చెర్రీకైతే నవ్వొస్తూ ఉంటుంది. గగన్ అన్నయ్య అప్పుడప్పుడే అపూర్వతతో మాట్లాడతాడు, కానీ మాట్లాడినప్పుడు గట్టిగా కోటింగ్ ఇస్తాడు అని మనసులో అనుకుంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ వెళ్ళి ఒక గోరాని మీట్ అవుతారు. అక్కడ స్వామీజీలు విభూది రాసుకొని కూర్చుంటారు కదా. ఇంకా అలాంటి గోరా దగ్గరికి వెళ్ళి చూస్తాడనమాట. స్వామి, మీరు చెప్పినట్టు ఇతను ఇవాళ సాయంత్రం ఇక్కడికి వస్తాడా అని అడుగుతారు. వస్తారు బాబు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అతనికి అలాంటి మాదక ద్రవ్యాలు కావాలి కాబట్టి అతను వస్తాడు అని చెప్పి ఇంకా స్వామీజీ చెప్తూ ఉంటారు. ఎవరైతే శారదని షూట్ చేశాడో, రత్నంతో పాటు ఉంటాడు ఒక పెద్ద రౌడీ, అపూర్వ సెట్ చేసిన రౌడీ, ఆ రౌడీ కోసం గగన గుడికి వస్తాడనమాట. ఇంకా రౌడీ ఒక పౌడర్ కోసం వెతుకుతున్నాడని, ఆ పౌడర్ స్వామీజీ దగ్గర ఉంటుందని తెలుసుకొని సాయంత్రం వస్తాడని ఇన్ఫర్మేషన్ రావడంతో గగన్ కూడా అదే గుడికి వస్తాడు. ఇంకా అలా ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్. రేయ్ నీ చావు నా చేతుల్లోనేరా, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపాలనుకుంటావా? ఖచ్చితంగా మా అమ్మని చంపాలనుకున్న నిన్ను పైకి పంపిస్తాను రాని పాపం గగన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అందరూ కార్తీక మాసం కావడంతో ఇంకలా దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట. ఇంకా గుడిలో శివుడికి అభిషేకం చేస్తూ పూజలు చేస్తూ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో హ్యాపీగా దీపాలని వెలిగిస్తూ ఉంటారు. ఇంకలా శారద అయితే మొత్తం ప్రదక్షిణ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది మృత్యుంజయ హోమంలో భాగంగా. అప్పుడే అపూర్వ ఇటువైపేమో ఇంకా గోరింటాకు ఇద్దరు చూస్తూ ఉంటారు. అపూర్వ అలా చూడగానే కర్టెన్ కింద శారద కనబడుతుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. పిన్ని ఒకసారి అటు చూడు, వెనకాల నుండి చూస్తే అచ్చం శారదలాగే ఉంది కదా అని అంటారు. అవునమ్మాయి అని అంటుంది గోరింటాకు. కర్టెన్ కొంచెం గ్యాప్ ఉండడంతో వీల్ చైర్లో ఉన్న ఒక మనిషి కూడా కనబడతారు అపూర్వకి. ఇంకా వెంటనే అనుమానంగా, ఇదేంటి ఇలా, ఎవరు, పద దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అపూర్వ గోరింటాకు ఇద్దరు వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా అలా భూమి అదంతా గమనిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అత్తయ్య అత్తయ్య, అపూర్వ వాళ్ళు ఇటే వస్తున్నారు అత్తయ్య, వాళ్ళకి నువ్వా కాదా అని డౌట్ వచ్చేసింది అత్తయ్య, కొద్దిసేపు మీరు వెళ్ళి దాక్కోండి అత్తయ్య అని చెప్పి పాపం కృష్ణప్రసాద్ని శారదని తీసుకువెళ్ళిపోతుంది భూమి. ఇంకప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనబడరు. ఇది ఇలా ఉండగా గగన్ ఒక కొరడాని సెట్ చేసుకుంటాడు. ఇంకలా రౌడీ కరెక్ట్గా పౌడర్ కోసం అలా గుడికి వస్తాడు. గుడికి వచ్చిన రౌడీకి ఎదురు పడతాడు గగన్. ఒక్కసారిగా ఆ రౌడీ షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఆ రౌడీ వెనకాల పరుగు పెట్టి ఆ రౌడీని వేటాడి మరి కొడతాడనమాట గగన్. ఇంకా కొరడా పట్టుకొని బాగా కొట్టి కొట్టి కొట్టి, చెప్పు ఓ రోజు తప్పించుకున్నట్టు ఈరోజు తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వు తప్పించుకోలేవురా, చెప్పు ఎందుకు
ఎందుకు మా అమ్మని చంపాలనుకున్నావు? నీకు మా అమ్మని చంపమని డబ్బులు ఇచ్చింది ఎవరో చెప్పు అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ అడుగుతాడనమాట గగన్. వద్దు వద్దు చెప్తాను అని అనేసరికి అపూర్వ అక్కడికి వస్తుంది. ఇంకా అపూర్వ అయితే ఒక్కసారిగా అలా చూసి షాక్ అయిపోతుంది. అమ్మో, ఈ గగన్ గడేంటి ఈ రౌడీని పట్టుకున్నాడు, ఇప్పుడు ఎలా అయినా నేను వెళ్ళి ఆపాలి అని చెప్పి ఆపబోతుంటే రౌడీ ఏమో అపూర్ అని చెప్పేలోపు ఇంకక్కడికి జనాలందరూ వచ్చేస్తారు. అలా ఇంకా చూస్తూ ఉంటారు. ఏమిటి బాబు అని అడుగుతారు. వీడిని వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, వీడు మా అమ్మని చంపాలనుకున్నాడని చెప్పి ఇంకా వెంటనే గగన్ అయితే వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడనమాట రౌడీ. అపూర్వ సైలెంట్గా ఉంటుంది. అదంతా గగన్ గమనిస్తాడు. వీడు అపూర్వ వైపు చూస్తున్నాడంటే ఖచ్చితంగా అని చెప్పి అలా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళే దారిలో, రేయ్ అక్కడ గుళ్ళో జనాలున్నారని నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తానని అన్నాను, కానీ ఇప్పుడు నేను చంపేస్తాను, చెప్పు ఎందుకు చేశావు అని గట్టిగా అడుగుతాడు గగన్. సార్ ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు సార్, చెప్తాను సార్ అపూర్వ వల్ల ఇదంతా చేశాను సార్, ఆవిడే నాకు డబ్బులు ఇచ్చింది సార్ అని అపూర్వనే శారదని చంపించాలనుకుందనే విషయం చెప్తాడు రౌడీ గగన్కి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అంటే మా అమ్మ వాళ్ళకి అడ్డుగా ఉందని చంపేయాలనుకుంటుందా అపూర్వ? ఇప్పుడు నా చేతిలో అయిపోయావని చెప్పి ఇంకా అలా గగన్ బరబరా రౌడీని ఈడ్చుకు వెళ్ళి ఎస్పీ సూర్య కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఏంటి మిస్టర్ గగన్, ఏంటిదంతా అని అడుగుతారు. మీ కళ్ళు చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉంటే వీడు మీకు ఈజీగా దొరికేవాడు, కానీ మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఇదిగో ఈ విషయంలో మాత్రం చట్టాన్ని గాలి కొదిలేశారు. అందుకే మీరు చేయలేని డ్యూటీ నేను చేశాను, మీరు పట్టుకోలేని నేరస్తుని నేను పట్టుకున్నాను ఎస్పీ సూర్య గారు అని అంటాడు గగన్. ఎంత ధైర్యం ఉంటే నాతో గొంతెత్తి మాట్లాడతావా అని అంటాడు సూర్య. తప్పు చేయనప్పుడు గొంతు ఎత్తే మాట్లాడతారు సూర్య గారు. ఇదిగోండి మా అమ్మని చంపిన నేరస్తుడు వీడు ఎవరి పేరు చెప్పాడో తెలుసా? అపూర్వనే వీడికి డబ్బులు ఇచ్చి మా అమ్మని చంపించమని చెప్పిందంట. అలాంటప్పుడు మీరు ఎవరి పక్షాన ఉంటున్నారో, ఎవరు చెప్తున్న కాకమ్మ కబుర్లకి క్లాప్స్ కొడుతున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ అపూర్వ మీరు నమ్మినంత మంచిది కాదు అని ఈ విషయంలో అయినా మీకు నిరూపణ జరుగుతుంది అని గగన్ అలా వెళ్ళిపోతూ, ఇప్పటికైనా మారండి, నీతిగా నిజాయితీగా ఉండండి, కళ్ళతో చూసిందే నిజం అనుకోకండి అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఎస్పీ సూర్య రౌడీ వైపు చూస్తాడు. ఏరా నీకు అపూర్వ గారు డబ్బులు ఇచ్చారా అని అడుగుతాడు. అవును సార్ అని అనేసరికి, అంటే అపూర్వ నేను అనుకున్నంత మంచిది కాదు, ఖచ్చితంగా అపూర్వ కాల్ డేటాని బయటికి తీస్తాను, అపూర్వ బండారాన్ని బయట పెడతాను అని చెప్పి ఇంకా అపూర్వపై డౌట్ స్టార్ట్ అవుతుంది ఎస్పీ సూర్యకి. ఇది ఇలా ఉండగా భూమి శారద కృష్ణప్రసాద్తో మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తారు. పాపం అలా జరిపించిన తర్వాత ఆ హోమంలో ఉన్న విభూదిని ఇంకా కృష్ణప్రసాద్కి పెడుతుంది శారద. ఏవండి, మీరు ఎప్పటికైనా నాకు భర్తగా సంతోషంగా ఈ లోకంలోనే ఉంటారు, నాకు తెలుసు మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా మిమ్మల్ని దేవుడు కాపాడుతాడండి అని చెప్పి అలా ఇంకా పాపం కృష్ణప్రసాద్ని కన్నీళ్ళు తుడిచి డిశ్చార్జ్ చేసి ఇంకా గుడి నుండి హోమం పూర్తి చేసుకొని బయటికి తీసుకువస్తూ ఉంటారు భూమి అండ్ శారద. కరెక్ట్గా వాళ్ళలా బయటికి తీసుకువస్తూ ఉంటే అక్కడ ఒక మనిషి కనబడతారు. ఎవరో కాదు, గగన్. ఒక్కసారిగా భూమి శారద ఇద్దరు షాక్లో ఉండిపోతారు. అలా ఇంకా కృష్ణప్రసాద్ని చూస్తూ స్టన్ అయిపోతాడు గగన్. ఇంకా వెంటనే గగన్ అయితే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, ఏంటిదమ్మా, అంటే ఇన్నాళ్ళు మీరు చెప్పినవన్నీ నాటకమా? అంటే ఈయన బ్రతికే ఉన్నా మీరు ఆ ఇంట్లో అప్పచెప్పకుండా ఎందుకు ఈ ఇంట్లోనే ఉంచుతున్నారు, చెప్పండి అని అడుగుతాడు. నాన్న గగన్, ఒక్కసారి నేను చెప్పేది వినరా, ఎందుకంటే ఆయనకి ప్రాణానికి ప్రమాదం ఉందిరా. ఆ అపూర్వ నువ్వు అనుకున్నంత మంచిది కాదురా. ఆ అపూర్వ మీ నాన్నని చంపాలనుకుందిరా. అందుకే ఆయన్ని ఎవరి కంట పడకుండా సేఫ్గా దాచిపెట్టాలనుకుంటున్నా అని శారద చెప్పగానే ఒక్కసారిగా గగన్ ఊహించుకుంటాడు. శారదని చంపాలనుకుంది కూడా అపూర్వనే కాబట్టి కృష్ణప్రసాద్ కూడా అపూర్వ చంపేయాలనుకుంటుందనే విషయం అర్థమవుతుంది గగన్కి. అయితే ఏం చేస్తామమ్మా, అది ఆయన ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు కదా అని అంటాడు గగన్. ఒరే గగన్, అలా అనద్దురా, నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మంచి వాళ్ళకి మంచి జరగాలని అంటావు కదా. నువ్వు ఎంతోమందికి సహాయం చేసావు, ఎంతోమంది అనాథ పిల్లల కడుపుని నింపావు, ఎంతోమంది
చదువు డబ్బులు లేక చదువు నాపేసిన విద్యార్థులకి విద్యను నేర్పించావు. డాన్స్ ఇన్స్టిట్యూట్కి పార్ట్నర్ అయ్యి పేద పిల్లలకి ఫ్రీగా మన కళలను నేర్పిస్తున్నావు. అవసరమంటే నీ ప్రాణమైనా పెట్టి వాళ్ళని కాపాడుకుంటావు. అలాంటిది ఆయన నీ కన్న తండ్రిరా. ఇప్పుడు ఆయన్ని గాలికి వదిలేయమంటావా? నడి రోడ్డుపై వదిలేసి కష్టాల సుడిగుండంలో ఈత రాని ఆయన్ని వదిలేసి వెళ్ళిపోమంటావా? ఆయనకి మనమే చెయ్యి అందించాలిరా. నాన్న గగన్, మీ నాన్నగా నువ్వు ఒప్పుకోకపోయినా నా భర్తగా ఆయన ఇంటికి రానివ్వరా. ఇప్పుడు మన ఇల్లు కంటే ఆయనకి ఏ ఇల్లు కూడా సేఫ్గా ఉండదురా గగన్, ప్లీజ్ నాన్న అని పాపం శారద బ్రతిమలాడుతుంది. ఇంకా వెంటనే శారద కన్నీళ్ళు తుడుస్తాడు గగన్. అమ్మ, నువ్వు నన్ను ఇంతలా ప్రాధాయపడాలా? నీకోసం నేను ఏదైనా చేస్తాను. అపూర్వ మంచిది కాదని నాకెప్పుడో తెలుసు. ఇప్పుడే నాకు ఆధారం కూడా దొరికింది. కాబట్టి నువ్వు చెప్పినట్టు చేతులారా ఒక మనిషి ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన్ని మన ఇంటికి రానిద్దాం అని అంటారు గగన్. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ అని శారద కన్నీళ్ళు తుడుచుకుంటుంది. పాపం భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కృష్ణప్రసాద్ని శారద తీసుకువెళ్తుంటే, అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది భూమి. ఏమైందమ్మా అని అడుగుతారు. అత్తయ్య, ఇది మనకి మంచి అవకాశం. ఆయన్ని మావయ్యని దగ్గర చేద్దాం అత్తయ్య, మీరు ఒక పని చేయండి అని భూమి చెవిలో చెప్తుంది. కార్ దగ్గరికి ఇంకా అలా కృష్ణప్రసాద్ని తీసుకువెళ్తారు శారద అండ్ భూమి. వెంటనే గగన్, కార్ ఎక్కించండి అని అంటారు. అయ్యో నాన్న, ఆయన్ని నేను ఎలా ఎక్కించగలను నాన్న, నువ్వే కాస్త అని అంటుంది శారద. అమ్మ అని అంటారు. ప్లీజ్ నాన్న అని అడిగేసరికి ఇంకా గగన్ తన చేతులతో అలా ఇంకా పాపం కృష్ణప్రసాద్ని ఎత్తుకొని తన చేత్తో కారులో కూర్చోబెడతాడు. ఒక్కసారిగా భూమి శారద ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఇంటికి తీసుకువెళ్తారనమాట కృష్ణప్రసాద్ని భూమి, శారద, గగన్. ఇంకా పూరి ఒక్కసారిగా బ్రతికే ఉన్న వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిపోతుంది. పూరి, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ముఖ్యంగా మనకు తెలిసిన వాళ్ళతో. ఎవరితో చెప్పినా మావయ్య ప్రాణానికి ప్రమాదం అని భూమి ముందే చెప్పుంచుతుంది. ఇంకా అలా డాక్టర్తో కూడా, సార్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయండి, తను మేము ఇంటికి తీసుకొచ్చామని చెప్పడంతో, ఓకే అమ్మ, ఆయనకి స్పృహ మాత్రమే లేదు, ఆయన ఆల్ ఆర్గన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, అండ్ తన బోన్స్ కూడా కాస్త టైం పడుతుంది అని డాక్టర్ చెప్తారు. ఇంకా అలా కొన్ని ప్రిస్క్రిప్షన్ కూడా రాసిస్తారు. అలా కొన్ని డేస్ అయితే గడుస్తూ ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా శారద ఇంకా ఆలోచిస్తూ ట్యాబ్లెట్లు తీసుకువెళ్తుంటే భూమి, అత్తయ్య ఈ ట్యాబ్లెట్స్ ఆయనతో మనం వేయిద్దామని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి, బావా నేను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తాను అని భూమి మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడే పూరి కూడా కాలేజ్కి వెళ్ళిపోతుంది. పాపం గగన్ అలా చూస్తూ ఉంటే శారద ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. అమ్మా ఏమైంది అని అంటారు. ఏం లేదు నాన్న, కొంచెం నీరసంగా ఉందిరా అని అంటుంది. అయితే జ్యూస్ ఇవ్వనా అని అంటారు. అయ్యో నాకేం కాలేదు నాన్న, ఈ టైంకి మీ నాన్న ట్యాబ్లెట్ వేసుకోవాలరా, నేను వెళ్ళి ఇస్తాను అని లేస్తూ కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది శారద. అమ్మ ఏం నువ్వు కూర్చో, నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావు అని అంటాడు గగన్. అయితే నువ్వే వెళ్ళి నీ చేత్తో ఆయనకి ట్యాబ్లెట్ ఇవ్వరా అని అంటుంది. అమ్మ అని అంటారు. నాన్న నాకు నీరసంగా ఉందిరా, ఇప్పుడు అంత పైకి నేను ఎక్కలేను నాన్న, ప్లీజ్ నాన్న అని అంటుంది శారద. సరే నీకోసం అని గగన్ పాపం అలా పైకి వెళ్తాడు ట్యాబ్లెట్ అండ్ వాటర్ తీసుకొని. కృష్ణప్రసాద్ స్పృహ లేకుండా అలా ఇంకా పడుకొని ఉంటాడు. వెంటనే కూర్చోపెట్టి ఇంకా ట్యాబ్లెట్ వేసి కృష్ణప్రసాద్కి ప్రేమగా వాటర్ తాగిస్తూ ఉంటాడు గగన్. ఒక్కసారిగా గగన్ తన్ని ప్రేమగా చూసుకునేసరికి కృష్ణప్రసాద్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. కృష్ణప్రసాద్ చెయ్యి కదులుతూ ఉంటుంది. గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకలా కృష్ణప్రసాద్ మెల్లగా కళ్ళు తెచ్చి చూస్తూ ఒక్కసారిగా ఇంకా కృష్ణప్రసాద్ ప్రేమగా గగన్ అని పిలుస్తారు. ఇంకా తన తండ్రి చాలా ఏళ్ళ తర్వాత అలా తనని ఇంత క్లోజ్గా చూసేసరికి గగన్కి కూడా తన ప్రేమ ఉబికి వస్తూ ఉంటుంది. కానీ ఏమి మాట్లాడకుండా అలా పక్కకి వెళ్ళిపోయి పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్. ఇంకా అలా గగన్ చేతి స్పర్శ ద్వారా, గగన్ చూపిన ప్రేమ ద్వారా స్పృహలోకి వస్తారు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ స్పృహలోకి వచ్చారని శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య అపూర్వపై ఒక ఐ ఉంచుతారు. ఇంకా అలా అపూర్వకి ఒక స్పైని సెట్ చేసి అపూర్వ ఎక్కడికి వెళ్తుంది, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తుంది అని గమనిస్తూ ఉంటారు ఎస్పీ సూర్య.
అదే టైంకి ఎస్పీ సూర్య ఒక మైండ్ గేమ్ ఆడతాడు. వెంటనే ఆ రౌడీని రిలీజ్ చేసి ఇంకా తను చెప్పమన్నట్టు చెప్పాలి, లేకపోతే చంపేస్తాను అంటాడు. వెంటనే ఆ రౌడీ అపూర్వకి కాల్ చేస్తాడు. హలో మేడం, నేను మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ఒక ప్లేస్కి పిలిపిస్తారు. అపూర్వ ఆ ప్లేస్కి వెళ్తుంది. రేయ్, నేను జాగ్రత్తగా సేఫ్గా దాక్కోమని చెప్పాను కదా, మళ్ళీ ఏంట్రా అని అడుగుతుంది. అది కాదు మేడం, మొన్న నేను బయటికి వస్తే నన్ను ఆల్మోస్ట్ ఆ సూర్య గారు పట్టుకోపోయారు మేడం, నేను తప్పించుకొని వచ్చేసాను మేడం అని అంటారు. వచ్చప్పడానిక పిలిచావు అని అడుగుతుంది. మేడం, డబ్బులకు కొంచెం తక్కువయ్యాయి మేడం, అందుకే మీరు ఇస్తారని పిలిపించాను. అయినా ఆ శారద గారిని మీరే కదా షూట్ చేయమన్నారు అని అంటాడు. అవునరా, నేనే చేయమన్నాను. అయితే ఏంటి, డబ్బులు కావాలన్నావు కదా, నోరు మూసుకొని తీసుకో, ఇదిగో అని అపూర్వ డబ్బులు ఇవ్వగానే ఒక్కసారిగా చుట్టుపక్కల మొత్తం కానిస్టేబుల్స్ అందరూ రౌండ్ వేసేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా ఎస్పీ సూర్య అయితే చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు. నేను భూమి చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు మేకవన్నె పులి అని నాకు ఇప్పుడు అర్థమైంది. మనసులో ఇంతటి విషయాన్ని పెట్టుకొని పైకి ఎంత బాగా నటించారు మహానటి అపూర్వ గారు. మీరు చేసిన పాపం పండింది, అందుకే భూమి ద్వారా మీరు నాకు చిక్కారు. ఇప్పుడు మీపై నాకు సాక్ష్యం ఉంది, మీరే అన్ని హత్యలు చేయించారనే ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని ఇంకా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఎస్పీ సూర్య. ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. ఇంకలా శారదని మర్డర్ చేయాలనే కారణంతో ఇంకలా ఎస్పీ సూర్య అయితే మనసులో అనుకుంటాడు, ఖచ్చితంగా ఈ అపూర్వ శోభాచంద్ర గారిని కూడా మర్డర్ చేసిన విషయంలో నేను కూపి లాగుతాను, తనని ఇంట్రాగేట్ చేస్తే అన్ని నిజాలు బయట పెడతాను అని ఇంకలా ఎస్పీ సూర్య అపూర్వను అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్ళిపోతాడు. ఇటువైపు విషయం తెలుసుకున్న భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.